అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో కొన్ని మీడియా ఛానల్స్‌ని చూస్తే చాలా బాధేస్తుంది. అసల ఈ మీడియా ఛానల్స్ ఎజెండా ఏంటి? ప్రజా సమస్యల పైన పోరాటమే కదా! ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ గొంతుని పైకి వినిపించేలా చేయడమే కదా! కానీ ప్రస్తుతం కొన్ని మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయి? అసలు వాళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? అసల పార్టీలతో మీడియాకి ఏం సంబంధం? ఒక సీఎంల గురించి గాని, ఒక ప్రతిపక్ష నాయకుల గురించి గాని, ఎందుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళు మాట్లాడుతానే ఉంటారు? రాష్ట్రంలో గాని, దేశంలో కానీ ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. అసల ఈ మీడియా వ్యవస్థ ఎట్లా ఉండాల్సింది, ఏ విధంగా మారింది? ఒకసారి మనం వివరాల్లోకి గనక ఎళ్ళినట్లయితే, ఇదివరకటి రోజుల్లో ఎవరైనా ఒక జర్నలిస్ట్ గనక ఒక మాట గనక పేపర్‌లో రాస్తే, తర్వాత రోజుకి ఆ ఎమ్మెల్యేనో, ఎంపీనో, అధికారో భయపడిపోయి ఆ పని చేసేవాడు. అంత విలువ ఉండేది మీడియా. ఇప్పుడు ఒక పార్టీ పెట్టామంటే దాంతో పాటు ఒక ఛానల్‌ని కొనడమో, లేకపోతే ఒక ఛానల్‌ని పెట్టేయడమో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే తప్పుల్ని గాని, ఒప్పుల్ని గాని కాపాడుకోవడానికి. ఒక్కసారి ఆలోచించండి. ఈ మీడియా వ్యవస్థ అనేది గనక నిజంగా స్ట్రాంగ్‌గా ఉండుంటే మన భారతదేశంలో అవినీతి తగ్గుండేది. మన భారతదేశంలో ఎక్కడ జరగాల్సిన పనులు అక్కడికి ఆన్ టైమ్ జరిగేది. ఈ మీడియా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండబట్టే ఇప్పుడు భారతదేశం ఈ విధమైన పరిస్థితిలో ఉందని చెప్పి నేనైతే చెప్తున్నాను. అన్ని మీడియా ఛానల్స్ కాదు, కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని మీడియా ఛానల్స్‌లో జర్నలిస్ట్ ఎథిక్స్ వాడుకుంటూనే బతుకుతున్నారు. వాళ్ళ విలువల్ని ఎక్కడా కూడా తగ్గించుకోవట్లేదు. కొంతమందైతే పార్టీలకి సరెండర్ అయిపోతున్నారు, నాయకులకు సరెండర్ అయిపోతున్నారు. ఈ విధంగా సరెండర్ అయిపోతే మీడియా రాబోయే రోజుల్లో మన దేశ పరిస్థితి గురించి ఆలోచించాలంటేనే మనకి భయమేస్తది.